కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఇండివిజువల్ ట్రేడర్కి వచ్చే చిన్న చిన్న డౌట్స్. ఇప్పుడు నేను వచ్చేసి ట్రేడింగ్ వ్యూ వాడుతున్నాను సార్. ట్రేడింగ్ వ్యూలో నా స్ట్రాటజీ ఉంది. సో ట్రేడింగ్ వ్యూలో ఉన్న స్ట్రాటజీ ద్వారా నేను నా బ్రోకింగ్ కంపెనీకి నాకు ఎక్కడైతే డీమ్యాట్ అకౌంట్ ఉందో అక్కడికి సిగ్నల్స్ ఆటోమేటిక్గా వెళ్తున్నాయి. సో ఇది వ్యాలిడా కాదా? సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను స్ట్రాటజీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఏంటి? నా ఆల్గోని ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? సో ఇక్కడ ఇండివిజువల్ ట్రేడర్ ఒక్కటి గమనించాలి. మీరు ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్లో స్ట్రాటజీ మీరు ఇన్బిల్డ్ చేసుకున్నారా, అంటే మీరు డెవలప్మెంట్ చేసుకున్నారా, లేదా అందులో ఉన్నదాన్ని మీరు వాడుకుంటున్నారా? ఓకే, అందులో ఉన్నది ఎవరో స్ట్రాటజీని డిజైన్ చేసి ఉంటారు, ఆ సిగ్నల్ బేస్ నుంచి మీరు తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ అన్ సబ్స్క్రిప్షన్ బేసే కావచ్చు, లేదా బ్రోకర్స్ ప్రొవైడ్ చేసేదే కావచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రొవైడ్ చేసింది ఏదైనా కావచ్చు. సో మీరు చూడాల్సిన విషయం ఏంటి? ఆ ట్రేడింగ్ వ్యూలో ఉన్న స్ట్రాటజీ మీ ఓన్ స్ట్రాటజీ, మీరు డెవలప్ చేసుకున్న స్ట్రాటజీ అయిందనుకోండి, హ్యాపీగా త్రూ ఏపీఐ కీస్ నుంచి మీ ట్రేడింగ్ టెర్మినల్కి మీకు ట్రేడ్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి. సో మధ్యలో కనెక్ట్ చేసే ఏదైతే ఆల్గో ప్రొవైడర్ ఉంటారో ఆ ఆల్గో ప్రొవైడర్తో మాట్లాడుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీ స్ట్రాటజీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ ఒక సెకండ్కి 10 ఆర్డర్లు మీరు ట్రేడ్ చేస్తే మాత్రం తగ్గించుకోండి. సో తగ్గించుకొని నేను 10 ఆర్డర్స్ చేస్తాను ఒక సెకండ్కి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇది ట్రేడింగ్ వ్యూ నుంచి జరిగే విషయం. అలాగే త్రూ అమీ బ్రోకర్. సో త్రూ అమీ బ్రోకర్లో నేను ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నాను. ఆ స్ట్రాటజీ ద్వారా నాకు ట్రేడింగ్ టెర్మినల్లోకి ట్రేడింగ్స్ వెళ్తున్నాయి. ఇక్కడ కూడా నేను ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఇక్కడ కూడా సేమ్ పాయింట్. మీ స్ట్రాటజీ మీరు అమీ బ్రోకర్లో ఉంటే త్రూ ఏపీఐ ద్వారా ట్రేడింగ్లోకి మీ ట్రేడ్స్ వెళ్తుంటాయి కదా, ఆ ఆల్గో ప్రొవైడర్ ఒక్కడే మీరు రిజిస్టరా కాదా అని తెలుసుకుంటే సరిపోతుంది. సేమ్ ట్రేడింగ్ వ్యూకు సేమ్ అమీ బ్రోకర్ కూడా ఇదే వర్తిస్తుంది. సో ఇక్కడ కూడా 10 సెకండ్ పర్ ఆర్డర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కానీ మీరు సిస్టమ్ ఓపెన్ చేయకుండా అమీ బ్రోకర్లోనే XYZ సిగ్నల్ కాపీ చేసి మీ ట్రేడింగ్లోకి ట్రేడ్ పడుతుంది అంటే మాత్రం అక్టోబర్ 1 నుంచి ఇది జరగదు. అంటే మీ సిస్టమ్ మీరే ఓపెన్ చేసుకొని మీ స్ట్రాటజీని మీరే క్లిక్ చేసుకొని మీరే ట్రేడ్ వేసుకోవాల్సిన పరిస్థితి అక్టోబర్ 1 నుంచి వస్తుంది. ట్రేడింగ్ వ్యూలో కూడా మీ స్ట్రాటజీ ఉండాలి, మీరే క్లిక్ చేయాలి, మీరే ఆర్డర్స్ చేసుకోవాలి, మీరే స్టాప్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి. ఆల్గోను కంట్రోల్ మీ దగ్గర ఉండాలి. అంటే ఈరోజు నాకు ఆల్గో ట్రేడింగ్ స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ బటను, ఎంట్రీ బటను, ఎగ్జిట్ బటను, ఎవ్రీథింగ్ మీ సిస్టంలోనే ఉండాలి. అలా ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అది మీ ఓన్ సాఫ్ట్వేర్స్ అయి ఉంటే డెఫినెట్లీ అక్టోబర్ 1 నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవాలి. సో అక్టోబర్ 1 నుంచి జరిగే వాటిల్లో చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉంటారు. అంటే సిగ్నలింగ్ షేరింగ్లో ఉంటారు, ఏదో సిగ్నల్ని కాపీ చేసే పద్ధతిలో ఉంటారు. ఓకే, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. ఏం చెయ్యాలి ఫర్దర్ అక్టోబర్ 1 నుండి అనేది మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. మీరు ఎవరి దగ్గర అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడండి. ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి అడగండి, తెలుసుకోండి. సో ఇది కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. అలాగనే మీకేమైనా అప్డేట్ ఇందులో నేను చెప్పంది ఉన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.